హాయ్ గైస్, వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్. ఇది నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో అండ్ బైసెప్స్ అండ్ చెస్ట్ ఈ రెండింటి గురించి నేను ఈ వీడియోలో మొత్తం ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, ఏ టైంలో చేయాలి, పొజిషన్స్ ఏంటి మొత్తం ఈ వీడియోలో చెప్తా. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీ బైసెప్స్ అండ్ చెస్ట్ ఈ వీడియోతో పవర్ఫుల్గా ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, ఫస్ట్ ప్రతి ఒక్కరు జిమ్కి వెళ్ళినా లేకపోతే హోమ్ వర్కౌట్ చేసినా చాలా మంది ఏ మిస్టేక్ చేస్తారంటే సరైన వార్మప్స్ అండ్ ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా వెళ్ళిన వెంటనే జిమ్ స్టార్ట్ చేస్తారు. లేకుంటే డంబిల్స్ కానీ హెవీ వెయిట్ ఎత్తడం వల్ల అది కొంచెం సేపే నీకు ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది నీ బాడీ. అలా కాకుండా నువ్వు జిమ్కి వెళ్ళినా మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా నువ్వు వర్కౌట్ చేసే ముందు 5 minutes అండ్ 4 minutes నువ్వు వార్మప్ చేసావనుకో నీ బాడీ నువ్వు జిమ్ చేసే వరకు యాక్టివ్గా ఉంటుంది. ఓకే, ఫస్ట్ వార్మప్ చేయండి. ఎవరైనా జిమ్కి వెళ్ళినా హోమ్ వర్కౌట్ చేసినా మీరు చేసే ముందు 5 minutes అండ్ 4 minutes మీరు వార్మప్ చేయాలి. అవి ఎలాగో చెప్తాను చూడండి. ఫస్ట్ ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. సెకండ్ వన్ ఇలా మీరు 2 and 3 minutes ఈ వార్మప్ చేయండి. మీ బాడీ మొత్తం యాక్టివ్గా మారిపోతుంది. ఖచ్చితంగా జిమ్ అండ్ వర్కౌట్ చేసే ముందు వార్మప్ ఖచ్చితంగా చేయాలి. మీ బాడీ ఫుల్ ఎనర్జీతో అండ్ యాక్టివ్గా ఉంటుంది. ఇలా 2 minutes చేయండి. అండ్ థర్డ్ వన్ ఇలా ఇలా 2 minutes చేయండి. అండ్ లాస్ట్ వన్ హ్యాండ్స్ ఇలా పట్టుకొని ఇలా 1 minute వరకు ఈ 4 వార్మప్స్ చేయండి. మీ బాడీ ఫుల్ యాక్టివ్గా ఉండి ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఖచ్చితంగా ఈ వార్మప్ చేయండి. ఇంకా చాలా ఉన్నాయి కానీ 4 వార్మప్స్ ప్రతి ఒక్కరు రొటీన్ అండ్ డైలీ చేయండి వర్కౌట్ చేసే ముందు. నేను డైలీ రొటీన్ బైసెప్స్ 2 times చేస్తా, ఈ మార్నింగ్ అండ్ ఈవినింగ్. అది ఎలాగో చెప్తా. బైసెప్స్ ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇలా ఇలా 20 minutes 3 sets చేయండి. సెకండ్ ఎక్సర్సైజ్ ఇలా 20 minutes 3 sets చేయండి. థర్డ్ ఎక్సర్సైజ్ ఇది కూడా 20 minutes 3 sets చేయండి. కంటిన్యూస్గా 3 rounds చేయాలి బైసెప్స్. ఫోర్త్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల నీ బైసెప్స్ స్ట్రాంగ్ అండ్ లెంత్ కావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 4 ఎక్సర్సైజెస్ డైలీ రొటీన్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేయండి. మీ బైసెప్స్ స్ట్రాంగ్గా ఇంక్రీజ్ అవుతాయి. ఇప్పుడు చెస్ట్ ఎలాగో దాని ఎక్సర్సైజెస్ కూడా చెప్తా. చాలా వీడియోస్లో చూస్తుంటారు, మీరు చెస్ట్ పెరగాలంటే పుష్అప్ చేస్తే చెస్ట్ పెరుగుతుంది అండ్ ఇదంతా లెంత్ పెరుగుతుంది అని చెప్తారు. కానీ అది 20% మాత్రమే. కానీ 80% అబో మీకు చెస్ట్ ఫాస్ట్గా ఇంక్రీజ్ కావాలంటే ఈ 3 ఎక్సర్సైజెస్ చేయండి. డైలీ రొటీన్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఖచ్చితంగా చేయండి. కానీ కన్సిస్టెంట్గా చేయాలి బ్రదర్. మీరు కన్సిస్టెంట్గా డైలీ చేశారనుకో మీ బాడీ
పికప్ అవ్వడానికి 1 వీక్ అండ్ స్ట్రాంగ్గా మారడానికి 1 మంత్, తర్వాత నీ బాడీ నీ రొటీన్కి అలవాటయ్యి అండ్ అడ్జస్ట్ అయ్యి నువ్వు ఏ వెయిట్ ఎత్తినా ఏ మజిల్ ఎక్సర్సైజ్ చేసినా గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీరు కన్సిస్టెంట్గా చేయాలి. నేను చెప్పినా 10 మంది చెప్పినా నువ్వు చేస్తే నీ మజిల్ పెరుగుతుంది. ఇప్పుడు చెస్ట్ ఏ ఎక్సర్సైజెస్ 80% అబోవ్ ఫాస్ట్గా గ్రో అవడానికి ఛాన్సెస్ ఉన్నాయో నా డైలీ రొటీన్లో నేను చేసేవి మీకు చెప్తున్నా, ఎక్కడ స్కిప్ చేయకండి. నేను చెప్పే ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే నన్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టండి. నా ప్రతి వీడియో షార్ట్ అయినా అండ్ లెంతీ వీడియో అయినా మీ బాడీ ఇంక్రీజ్ చేయడానికే ఫాస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. చాలామంది పుషప్స్ చేసే చెస్ట్ ఇంక్రీజ్ అవుతుంది అంటారు. అది 20% ఎక్కువ ఇంక్రీజ్ కాదు. మీరు పుషప్ చేయడం వల్ల నీ షోల్డర్స్ అండ్ బ్యాక్ షేప్ అది ఇంక్రీజ్ అవుతుంది తప్ప చెస్ట్ ఓన్లీ 10% మాత్రమే ఎఫెక్ట్ చూపిస్తుంది మీ పుషప్స్. ఇలా నేను చెప్పి 3 ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీ చెస్ట్ ఫాస్ట్గా ఇంక్రీజ్ అయ్యి స్ట్రాంగ్గా ఉంటుంది. మీరు ఏ షర్ట్ టీషర్ట్ వేసినా బయటికి ఎత్తి చూపేలా ఉంటుంది మీ చెస్ట్. ఈ ఎక్సర్సైజెస్ ఫాలో కండి. ఓకే, ఫస్ట్ ఎక్సర్సైజ్. ఓకే, స్ట్రైట్గా చూస్తున్నారుగా, ఇలా కాకుండా మిడిల్లో పెట్టుకుని, ఓకే, నా హ్యాండ్స్ చూస్తున్నారుగా ఏ విధంగా పెట్టుకున్నాను, ఇదే. ఈ విధంగా 20 reps అండ్ 4 sets చేయండి. సెకండ్ ఎక్సర్సైజ్. ఇలా 20 reps 4 sets చేయండి. థర్డ్ ఎక్సర్సైజ్. డంబెల్స్ని అదేవిధంగా ఇలా పట్టుకొని కొంచెం మీ లెగ్కి కొంచెం గ్యాప్ ఇచ్చి 1 2 3 4 5 ఇలా 20 reps 3 sets చేయండి. అండ్ లాస్ట్ వన్ చెస్ట్కి మంచి గ్రోత్ ఇస్తుంది. ఈ విధంగా ఈ 4 ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీ చెస్ట్ ఫాస్ట్గా ఇంక్రీజ్ అయ్యి స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ వీడియోలో అండ్ బైసెప్స్ అండ్ చెస్ట్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశా. డైలీ రొటీన్ ఎన్ని చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది కూడా చెప్పా. ఇలా చేయడం వల్ల మీ మజిల్ ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతుంది. మీకు ఇంకా నెక్స్ట్ వీడియోలో దేని గురించి చెప్పాలో నా కామెంట్లో చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. జిమ్ వెళ్ళకుండా టైం లేకుండా వాళ్ళకి హోమ్ వర్కౌట్ ఎలా చేయాలనే డౌట్ ఉండే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.